ఆకాశంలో మరో అరుదైన ఘటన జరగబోతోంది. సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే సరళ రేఖపైకి రాబోతున్నారు. ఫలితంగా బ్లడ్ మూన్ ఏర్పడుతోంది. అయితే ఆకాశంలో చాలా రకాల మూన్స్ ఉన్నాయా? అసలు ఈ బ్లడ్ మూన్ అంటే ఏమిటి? ఇది ఏర్పడడానికి కారణాలు ఏమిటి? బ్లడ్ మూన్ వల్ల మనకు నష్టాలున్నాయా? ఈ బ్లడ్ మూన్ సమయంలో ఎలాంటి పరిశోధనలు జరుగుతాయి? సైంటిస్టులు, ప్రొఫెసర్లు దీనికి సంబంధించి ఏమంటున్నారు? ఆల్రైట్, మన దేశంలో గ్రహణం ప్రారంభం ఎప్పుడు ముగిసేది? పాక్షిక గ్రహణం ప్రారంభం at 3:20 మధ్యాహ్నం. సంపూర్ణ గ్రహణం ప్రారంభమయ్యేది 4:34. ఇక గరిష్ట స్థితి అంటే మనం ఇప్పుడు మాట్లాడుకుంటా ఉన్న ఈ బ్లడ్ మూన్ అనేది 5:03 ఏర్పడింది. ఇక సంపూర్ణ గ్రహణం ముగింపు 5:33 అది కూడా అయ్యింది. ఇక పాక్షిక గ్రహణం ముగింపు 6:47. సో గ్రహణం పూర్తిగా ముగియాలి అంటే 7:53. ఇది ఓవరాల్గా మనకి ఈ టైం స్లాటు. సో 6:47కి అకార్డింగ్ టు ది అస్ట్రాలజీ అనండి, ఆస్ట్రానమీ అనండి, ఏమనండి, 6:47కి గ్రస్తోదయ చంద్రగ్రహణం ముగుస్తుంది అని చెప్పి మనకి చెప్తూ ఉన్నారు. మూవింగ్ ఆన్, దీనికి సంబంధించి మాట్లాడేందుకు ప్యానలిస్టులు సిద్ధంగా ఉన్నారు. ప్యానలిస్టులు టీవీ9 స్టూడియోలో ఉన్నారు, చూడొచ్చు మీరు. మధ్యలో శేషగిరిరావు గారు ఉన్నారు, ఇస్రో మాజీ శాస్త్రవేత్త, అందరికీ సుపరిచితులు. ఇక కోయ వెంకటేశ్వరరావు గారు ఉన్నారు, కెమిస్ట్రీ మాజీ ప్రొఫెసర్ అయిన. అలాగే కేవీఏ చక్రవర్తి గారు, ఆయన కూడా మాజీ శాస్త్రవేత్త, ఇస్రోకి సంబంధించి. సో వీళ్ళతోటి మనం ఈ బ్లడ్ మూన్కి సంబంధించిన డిబేట్ని కంటిన్యూ చేద్దాం. శేషగిరిరావు గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెప్పండి. ఇప్పటిదాకా పండితుల వెర్షన్ మీరు చూశారు, విన్నారు, మేము చూసాం, ప్రేక్షకులు చూశారు. ఏమిటి బ్లడ్ మూన్? బ్లడ్ మూన్ అని ఎందుకు అనాల్సి వస్తుంది దీన్ని? ఎప్పుడైనా చంద్రగ్రహణం ఏర్పడినప్పుడు మనం ఒకసారి ఎందుకు ఏర్పడుతుంది, ఎలా ఏర్పడుతుంది అని చూసుకున్నప్పుడు, ఇప్పుడు భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతున్నప్పుడు ఆ తిరుగుతున్నటువంటి కక్ష మీద ఒక పేపర్ లాగా 2 డైమెన్షన్లో చూసినట్టయితే అది ఒక ప్రదేశం అనుకుంటే, భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతున్నప్పుడు ఒక కక్ష ఉంటుంది. ఆ కక్ష భూకక్షకి ఏటవాలుగా 5 డిగ్రీలు ఉంటుందన్నమాట. ఓకే, ఈ 2 కక్షలు 2 పాయింట్ల దగ్గర ఇంటర్సెక్ట్ అవుతాయి. ఒకటి, చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతున్నప్పుడు మొదటి అర్ధంలో పైనుంచి కిందకు వస్తున్నప్పుడు, రెండో అర్ధంలో కింద నుంచి పైకి వెళ్తున్నప్పుడు ఈ 2 పాయింట్స్ దగ్గర ఎప్పుడో ఒకసారి మీట్ అవుతూ ఉంటాడు. ఎప్పుడు మీట్ అవుతారు అనుకుంటే, చంద్రుడు ఒక్కడనే తీసుకున్నట్టయితే ఒక లునేషన్ అంటాం. లునేషన్ అంటే మీనింగ్ ఏంటంటే, ఒక ఫుల్ మూన్ దగ్గర నుంచి, అంటే ఒక పౌర్ణమి దగ్గర నుంచి ఇంకొక పౌర్ణమి వరకు, అది 29 రోజులు. ఓకే, కానీ భూమి చుట్టూ చంద్రుడు తిరగటానికి 27.3 డేసే పడుతుంది. ఈ గ్రహణాలు ఏర్పడటానికి 1 లునేషన్ కానీ, 5 లునేషన్లు కానీ, 6 లునేషన్లు కానీ పడతాయి. ఇప్పుడు ఎక్కడైతే ఈ ఖండన పాయింట్స్ ఉన్నాయో ఈ 2, వాటిని మరి పాత పురాతన గ్రంథాల్లో చూస్తే మరి కేతు పాయింట్, రాహు పాయింట్ అని అనుకోవచ్చు, మన ఇష్టం. ఇది నోడ్ అంటాం, ఇంగ్లీష్లో దాన్ని నోడ్ అంటారు. ఈ నోడ్ దగ్గర సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే సరళ రేఖలో ఉండేటైతే మనకి చంద్రగ్రహణం ఏర్పడుతుంది, భూమి మధ్యలో ఉంది కాబట్టి. ఎస్, ఓకే. ఇలా ఏర్పడినప్పుడు భూమి మీద వాతావరణం ఉంది. ఈ సూర్యుని యొక్క కిరణాలు భూమి వాతావరణంలో ప్రవేశించి ఆ తరువాత చంద్రుడి మీదకి వెళతాయి. ఇలా వెళ్ళినప్పుడు ఎప్పుడైనా మనం చూసినప్పుడు సైన్స్లో కాంతి కిరణాలు ఒక మీడియం నుంచి ఇంకొక మీడియంకి వెళ్తున్నప్పుడు వక్రీభవనం చెందుతాయి. ఆ వక్రీభవనం చెందినప్పుడు ఆ రెడ్ కలర్ యొక్క వక్రీభవనంతో ఏర్పడిన కలరే రెడ్ కలర్ ఆన్ మూన్ సర్ఫేస్. ఓకే, సో యూ మీన్ టు సే భూ వాతావరణంలో ఉండే వాటెవర్ కిరణాలు, కాంతి లేకపోతే కిరణాలు వక్రీభవనం చెంది ఎరుపు రంగు కిరణాలు ఎక్కువగా ఉండి చంద్రుని ఉపరితలం మీద పడటం వలన బ్లడ్ మూన్. మీన్ టు సే కాదు, దట్ ఈస్ ది కరెక్ట్.
ఓకే, అందువలన అది మనం రక్తవర్ణమైన చంద్రుని ఉపరితలం. ఓకే ఓకే, ఇప్పుడు ఈ ఛాయ ఎలా ఉంటుందంటే అందరూ చూసుకోండి, మీరు ఎప్పుడన్నా లైట్ ముందు మీరు మీ నీడ బడిగా చూసినట్టయితే మీరైనా చూసుకోండి కింద నీడ. ఆ నీడలో గాఢమైన నీడ ఉంటుంది, అంచులేమట పలచని నీడ ఉంటుంది, చూసే ఉంటారు. ఇప్పుడు కూడా భూమి నీడ చంద్రుడి మీద, ఆ భూమి నీడలో చంద్రుడు ఇలా ప్రవేశిస్తున్నప్పుడు మొదట ఆ పలుచని నీడలో ప్రవేశిస్తాడు, దాన్ని పెనుంబురా అంటాం. అది స్టార్టింగ్ దాదాపు 2 గంటల 14 నిమిషాలకి ఆల్రెడీ మొదలైంది మధ్యాహ్నం. అది ఈ గాఢ అంటే ఉంబ్రా గాఢ నీడలో ఎంటర్ అయ్యేప్పుడు అది 3 గంటల 40 నిమిషాలు అన్నమాట. అప్పుడు మనం పూర్తి పార్షియల్ గ్రహణం ఏర్పడుతుందని చెబుతూ ఉంటాం. ఇప్పుడు ఈ చంద్రుడి ఉపరితలం మీద ఉన్నటువంటి రంగులు మరి ఈ రక్తవర్ణం, లైట్ రక్తవర్ణం నుంచి ముదురు రక్తవర్ణంలోకి మారుతుందన్నమాట. ఇలా నీడలో మరి పలుచని నీడ నుంచి గాఢమైన నీడ, గాఢమైన నీడ నుంచి పలుచని నీడలకు వచ్చి అట్లా బయటకు వస్తున్నప్పుడు అదనమాట దీంట్లో ఉన్నటువంటి ఖగోళకు సంబంధమైన విషయం. ఓకే, వెంకటేశ్వర గారు, చిన్నప్పటి నుంచి గ్రహణాలు చూస్తూనే ఉన్నాం, సూర్యగ్రహణం కానీ చంద్రగ్రహణం కానీ, ఇజంట్ ఇట్? ఏమిటి బ్లడ్ మూన్ ఉన్నప్పుడు వచ్చిన చంద్రగ్రహణానికి సాధారణంగా వచ్చిన చంద్రగ్రహణానికి ఏదైనా డిఫరెన్స్ ఉందా? బ్లడ్ మూన్ అన్నప్పుడు ఇప్పుడు జనరల్గా బ్లడ్ మూన్ అనేది ఇప్పుడు అంటాము అంటే పూర్తి చంద్రగ్రహణం జరిగినప్పుడు మ్యాక్సిమం రెడ్ లైట్ రిఫ్రాక్షన్ చెంది అది చంద్రుడి మీద పడటం వలన డార్క్ బ్లడ్ రెడ్ కలర్ రావటం వలన బ్లడ్ మూన్ అంటాము. కానీ ఇదే సమయంలో చంద్రుడు మూవ్ అవుతున్నప్పుడు భూమి చంద్రుల కదలిక వల్ల ఏమవుతుంది అంటే ఈ సార్ చెప్పినట్లు ఇందాక పెనంబ్రా, అంబ్రా ఉన్నాయి కదా, ఆ ప్రదేశాల్లో అంబ్రాలో అంటే కరెక్ట్గా భూమి యొక్క సెంటరు చంద్రుడి మీద కేంద్రీకృతం అయింది అనుకోండి. అదే పెనంబ్రా అంటే ఆ చివరి పార్ట్కి వచ్చేసరికి ఆ కలర్ ఫేడ్ అయిపోతుంది, ఎందుకంటే మామూలు రేస్ కూడా దానికి ఎక్స్పోజ్ అయ్యి మిగిలిన కాంతి కూడా ఎక్స్పోజ్ అయ్యి వైట్ వచ్చే అవకాశం ఉంటుంది. అందువలన ఈ బ్లడ్ రెడ్ కలర్ వీక్ అయిపోతుంది, అంటే కలర్ యొక్క ఇంటెన్సిటీ తగ్గిపోతుంది. ఇక తర్వాత మామూలు మామూలు చంద్రుడు మనకు కనిపిస్తాడు. చక్రవర్తి గారు, కానీ నేకెడ్ ఐ తోటి మామూలుగా చూసే వాళ్ళకి ఎర్రగా కనిపించేసరికి ఒక ఆందోళన, భయం, లేకపోతే ఇలాంటిది ఏదో కలుగుతుంది, సంథింగ్ ఏదో అనిపిస్తుంది. రొటీన్ చంద్రుడిని చూసినప్పుడు, చంద్రగ్రహణంలో చూసినప్పుడు లేనిది చంద్రగ్రహణం రోజు ఆ చంద్రుడు రూపు మారితే భయంగా అనిపిస్తుంది. సో ఈ రెండింటిని సిమిలర్గానే చూడాలా, ఒకేలా చూడాలా, లేకపోతే ఏదైనా డిఫరెన్స్ ఉంటుందా? ఇక్కడ ఈ గ్రహాలు వీటికి చెప్పే ముందు ఈ నక్షత్రాలతో కూడా ఇవి సంబంధం ఉందండి. ఇది ఓకే అండి. ఇది ముందు చెప్పే ముందు మన చంద్రశేఖర సుబ్రహ్మణ్యన్ అనే ఒక ఆయన ఈ స్టార్స్ గురించి కనిపెట్టి చేస్తే నాసా వారు మూన్ స్టేషన్ ఒకటి పెట్టి ఆయన పేరు మీద పెట్టారు, చంద్రశేఖర అని. చంద్ర అంటే మళ్ళీ అక్కడ చంద్రుడే వచ్చాడు. కరెక్ట్గా ఆ మూన్ గురించే మనం డిస్కస్ చేసుకుంటాం. సో ఆ మహానుభావుని తలుచుకుంటూ మనం ఇది ఓపెనింగ్ రిమార్క్స్ ఇచ్చుకుందాం. ఇది ఇప్పుడు ఎందుకు బాగా తీవ్రత, ఇంత ఆందోళన చెందవలసింది? అందులో మీరు ఇందాక డిబేట్లు చూసాం కదా, మీరు ముందు డిబేట్ అయింది అన్నారు కదా, పుబ్బా నక్షత్రం వాళ్ళకి, సింహరాశి వాళ్ళకి అనేది. అది చెప్పుకునే ముందు కూడా 2 ఉన్నాయండి. ఒక మన సైన్స్ ద్వారా ఏమిటి చెప్పడం, ఒకటి వేదిక్ ఆస్ట్రాలజీ ద్వారా వాళ్ళు చెప్తున్నారు కదా. సో వేదిక్ ఆస్ట్రాలజీ ప్రకారం ఆ సింహరాశి, పుబ్బా నక్షత్రం అంటే ఈ దత్తుడికి ఈ నక్షత్రాలన్నీ కూడా ఆడవాళ్ళ పేర్లు. దత్తుడికి 27 అమ్మాయిలు ఉంటే చంద్రుడికి ఇచ్చి పెళ్లి చేశారు. సో ఆయన ఎక్కువ రోహిణీ నక్షత్రం అనే ఆమె దగ్గరికి ఎక్కువ వెళుతుంటే మిగతా వాళ్ళకి సంసార జీవితం లేదని చెప్తే వాళ్ళు మొరపెట్టుకుంటే ఆయన ఒక శాపం ఇచ్చారట, ఈ చర్మ వ్యాధులు అవి వస్తాయని. ఏమండి, ఇక్కడ పాయింట్ సైంటిఫిక్గా మనం చూస్తే సోలార్ సిస్టంలో ఒక పాయింట్ దగ్గర 360 డిగ్రీలు ఉంటుంది కదా. ఈ 27 నక్షత్రాలు అది డివైడెడ్ బై చేశారనుకోండి 13.4 ఎంతో వస్తుంది, 13.5 డిగ్రీలు. ఇది సార్ చెప్పారు కదా, 5 డిగ్రీలకు వచ్చినప్పుడు ఇది 13 డిగ్రీల దగ్గర అది కప్పిపుచ్చుతోంది అనమాట. ఈ 27 నక్షత్రాలకు దగ్గర అప్పుడు ఆయన ఇచ్చిన శాపంతో చంద్రుడికి ప్రతిరోజు ఒక్కొక్క నక్షత్రం దగ్గరికి వెళ్ళాలని ఆయన శాపం ఇచ్చారు, వెళ్ళాలని, వాళ్ళ సంసార జీవితం జరగాలని. సో ఇది ఈ సింహరాశికి ఈరోజు ఫుల్గా
ఇది మన భూమి అడ్డుకోవడంతో ఇది సింహరాశి మీద పడింది ఆ కోణంలోకి వచ్చి 5 డిగ్రీల 4 ఎంతో చెప్పారు ఆయన దాని ప్రకారం అన్నమాట. సో ఇప్పుడు మన ఓకే చాలామంది వేదిక్ ఆస్ట్రాలజీ ప్రకారం పాతకాలంలో ఈ చర్మ వ్యాధులు వస్తాయి ఇలా ఉంటూ వచ్చినప్పుడు చంద్రగ్రహణం అని శాపం ఇచ్చారని, అది ఇప్పుడు ఎంతవరకు నిజమో కాదనేది ఇక డిబేట్ కాదు. దాన్నే చెప్పేసి ఇప్పుడు ఇలా వ్యాధులు వస్తాయి, ఇలా జాగ్రత్త పడాలి, లేకపోతే గర్భిణీ స్త్రీలు లేకపోతే పీసీఓడి ఉన్న అమ్మాయిలు వాళ్ళు ఈ కర్కాటక రాశి వీళ్ళు ఉండాలని చెప్తున్నారు. కానీ సైంటిఫిక్గా ఇంతవరకు ఏ ప్రూఫ్ దొరకలేదండి. ఓకే, ఈ అంటే మనకి సూర్యుడి నుంచి వచ్చే అల్ట్రా వైలెట్ రేసు అవన్నీ కానీ ఎక్కువ తీవ్రతతో వచ్చి మనల్ని ఎఫెక్ట్ అవుతున్నాయి అంటే లేదు. ఓకే ఓకే సో సో బై అండ్ లార్జ్ దీన్ని డిఫరెంట్గా చూడాల్సిన అవసరం లేదు. సాధారణ చంద్రగ్రహణాలు ఎలా ఉంటాయో వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల వచ్చే కలరే తప్ప దీన్ని వేరేగా చూడక్కర్లేదు అంటారు. ఓకే, రైట్ నౌ మా రిపోర్టర్స్ గ్రౌండ్ నుంచి మనకి డీటెయిల్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. తిరుపతి నుంచి రాజు లైవ్లో ఉన్నారు, అలాగే విజయవాడ నుంచి శ్రీధర్ లైవ్లో ఉన్నారు, అండ్ హైదరాబాద్ బిర్లా ప్లాంటేరియం నుంచి శ్రవణ్ కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఒకసారి గ్రస్తోదయ చంద్రగ్రహణం కాబట్టి ఆల్రెడీ చంద్రోదయం అయింది కాబట్టి అక్కడి నుంచి వాళ్ళు ఏం డీటెయిల్స్ అందిస్తారో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిర్లా ప్లాంటేరియం వెళదాము, అక్కడి నుంచి శ్రవణ్ సిద్ధంగా ఉన్నారు. శ్రవణ్, ఏమిటి మీ దగ్గర ఏం ఇన్ఫర్మేషన్ ఉంది? మీరు చెప్పినట్టుగానే ఆల్రెడీ చంద్రగ్రహణం స్టార్ట్ అయిపోయింది, చాలాసేపు అయింది స్టార్ట్ అయిపోయి. ఈశాన్య రాష్ట్రాల్లో అరగంట ముందు నుంచే వాళ్ళు చంద్రగ్రహణాన్ని చూడటం ప్రారంభించేశారు. ఇక మనకు వైజాగ్కి చూసుకుంటే మనకంటే వైజాగ్ ఒక 10 to 15 minutes బిఫోర్ ఉంటుంది. అంటే వైజాగ్లో కూడా నేకుడు అయితే అంటే సాధారణంగా మన కళ్ళతో చంద్రగ్రహణాన్ని చూసే వీలు ఆల్రెడీ వైజాగ్లో ఉంది. మనకి ఇక్కడ హైదరాబాద్లో 6:22 నుంచి 27 వరకు మాత్రమే, కేవలం 5 నిమిషాలు మాత్రమే నేకుడైతే చూసేందుకు అవకాశం ఉంటుందని ఇక్కడ బిర్లా ప్లాంటోరియం సైంటిస్టులు చెప్తున్నారు. ప్రస్తుతం బిర్లా ప్లాంటోరియం సంబంధించిన టెక్నికల్ చీఫ్ ఆఫీసర్ ఉన్నారు. సార్ చెప్పండి, ఈ బ్లడ్ మూన్ అన్నారు కదా, ఏంటి టెక్నికల్గా ఇప్పుడు ఏం జరుగుతుంది, ఎందుకు మనకు చాలా తక్కువ సమయంలో ఉంటుంది కనిపిస్తుంది? బ్లడ్ మూన్ అనేది ఏం లేదండి, సూర్యుడి కిరణాలు ఏదైతే మనకి చంద్రుడి పైన పడతాయో మన భూ వాతావరణంలో నుంచి చంద్రుడిపైకి వెళ్ళే ఏదైతే కిరణాలు ఉంటుందో దాన్ని కొంచెం బ్లాక్ అవ్వడం, దాంతో వాతావరణంలో నుంచి వెళ్తుంది కాబట్టి కొంచెం రెడ్డిష్గా కనపడుతుంది అది మనకి బ్లడ్ మూన్ అనేది. అంతకుమించి వేరే ఏం కాదండి. అది మనకి ఇక్కడ హైదరాబాద్ నుంచి 6:22 నుంచి 6:27 ఎక్లిప్స్ ఉంటుంది. తర్వాత 7:53 వరకు హైదరాబాద్లో గ్రహణం ఉంటుంది. ఆ తర్వాత గ్రహణం అయిపోతుంది. ఇది కాకపోతే ఏంటంటే మన హొరైజన్ లెవెల్లో ఉంటుంది, 5 degreesలో ఉంటుంది కాబట్టి మనకు కనబడుతుందా లేదా అనేది కొంచెం డౌట్ అట్మాస్ఫియర్ వలన. అంటే మీరు చెప్పినట్టుగా భూ ఉపరితల వాతావరణానికి కేవలం 5 degrees హైట్లో మాత్రమే కనపడుతుంది. ఓకే, చూద్దాం మనం ఇప్పుడు ఒకవేళ వస్తుందంటే మనకు వాతావరణం వల్ల క్లియర్గా ఉంటే మనకు చూడగలుగుతాం, ప్రాబ్లం ఏం లేదు దానికి. అనుకుంటున్నాము కనపడుతుందని అనుకుంటున్నాం, ఇంకొక 10 నిమిషాల్లో మనకు తెలిసిపోతుంది ఏంటనేది, చూస్తామా చూడలేమా అనేది. ఇప్పటివరకైతే వాతావరణం క్లియర్గానే ఉంది, చూడగలుగుతాము. ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న ఈ వాతావరణంతో మనము చూడగలుగుతామండి, ప్రాబ్లం లేదు ప్రస్తుతానికైతే. ఓకే, ఒక 5 నిమిషాల్లో మనకి 10 నిమిషాల్లో తెలిసిపోతుంది ఏంటనేది. జనరల్గా ఈ చంద్రగ్రహణాలు సూర్యగ్రహణాలు అంటే కంటితో డైరెక్ట్గా చూడకూడదు అంటారు, మీరు నేకుడైతే చూడొచ్చు అంటున్నారు. అసలు చూడకూడదని ఎందుకు అంటున్నారు, ఇప్పుడు ఎందుకు చూసేందుకు వీలు ఉంటుంది? సూర్యగ్రహణం ఒకటి కంటితో డైరెక్ట్గా చూడకూడదు, ఎందుకంటే సూర్యకిరణాలు కంటి మీద పడి కళ్ళు ప్రాబ్లం అయ్యే ఉంటుంది కాబట్టి మనం సూర్యగ్రహణం ఒకటి డైరెక్ట్గా చూడొద్దని చెప్తాం. కానీ చంద్రగ్రహణం డైరెక్ట్గా చూడవచ్చండి, ఎలాంటి ఇబ్బంది లేదు, దానికి ఎవరితో ఏం ప్రాబ్లం కాదు. రైట్, బిఫోర్ వి కంక్లూడ్ ఇట్, చిన్నపిల్లలు ఉన్నారు, ఒకసారి చూద్దాము. యా, సో మీరు చంద్రగ్రహణం చూస్తున్నారా? డూ యూ స్పీక్ తెలుగు ఆర్ ఇంగ్లీష్, హిందీ? English. Tell me about this. Why you came here? I want to see lunar eclipse, okay. Because I listened that there is blood moon also. Okay. Did you ever see before? Is this the first time? First time. Are you excited? Yes. Right. సో ఓవరాల్గా పిల్లలు చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు. మరో 10 నిమిషాల్లో ఇక్కడ హైదరాబాద్లో నేకుడైతే చూసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆల్ రైట్, సో హైదరాబాద్ వాతావరణం బాగానే ఉంది, నేకడైతే చూడొచ్చు అంటున్నారు. బిర్లా ప్లాంటేరియం దగ్గర ఆ ఏర్పాట్లు కూడా చేశారు, సో పిల్లలు కూడా అక్కడికి వస్తున్నారు. ఒకసారి తిరుపతి వెళ్దాం. తిరుపతి నుంచి మా ప్రతినిధి రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, చూస్తే ఏదో టెంపుల్ ముందు ఉన్నట్టున్నారు, ఎక్కడ గోవిందరాజ స్వామి టెంపుల్ దగ్గర ఉన్నారా? ఎలా ఉంది వాతావరణం అక్కడ? స్టార్ట్ అయ్యిందా? ఖచ్చితంగా ఉదయం 9 గంటల నుంచి ఆలయాలు మూసివేశారు కాబట్టి పూర్తిగా తిరుపతిలోని గోవిందరాజ స్వామి ఆలయం దగ్గర ఉన్నాను. మొత్తంగా చూస్తే టీటీడీకి సంబంధించి దేశవ్యాప్తంగా ఉన్న 62 ఆలయాలు కూడా ఉన్నాయి. ఈ 62 ఆలయాలు కూడా ప్రస్తుతం అయితే మూసివేసి ఉన్నారు.
7:30 తర్వాత తీస్తారు. ఆ తర్వాత 8:30కు సర్వదర్శనానికి అనుమతించే అవకాశం ఉంది. శుద్ధి పుణ్యావచనం కురికాల్సిన తర్వాతనే భక్తులకు అవకాశం కల్పిస్తారు. దాదాపుగా 10 గంటల పాటు పూర్తిగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కాదు దేశవ్యాప్తంగా కూడా ఆలయాలు మూసిపోవడంతోనే ఖచ్చితంగా భక్తులకు దైవ దర్శనం కల్పించకపోతే ఒక్క శ్రీకాళహస్తి ఆలయంలో మాత్రం యథావిధిగానే భక్తులకు సర్వదర్శనం అందుతోంది. దాదాపుగా 4 కాలాల పాటు అక్కడ అభిషేకాలు జరిగితే ఈరోజు గ్రహణ కాలంలో ప్రత్యేకమైన అభిషేకం జరుగుతుంది. అక్కడ శాంతి అభిషేకంగా 5వ అభిషేకం కూడా నిర్వహించారు. మధ్యాహ్నము 3:20 నుంచి 6:37 వరకు గ్రహణ సమయం కాబట్టి ఈ గ్రహణ సమయంలో ముక్కంటిని దర్శించుకుంటే మంచి జరుగుతుంది, లేదంటే ఆ దర్శన సమయంలో స్వామివారిని దర్శించుకోవాలని భక్తులు కూడా పోటెత్తిన పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా రాహుకేతు క్షేత్రం కాబట్టి పాక్షిక గ్రహణంగా కూడా భావిస్తున్నారు కాబట్టి ఈ గ్రహణ సమయంలో స్వామి అమ్మవారిని దర్శించుకునేందుకు కూడా భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ, మరోవైపు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఆలయాలు మూసిపడ్డాయి. ప్రత్యేకించి టీటీడీ ఆలయాలు, వైష్ణవ ఆలయాలను కూడా దాదాపుగా 62 ఆలయాలు మూసివేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రత్యేకించి తిరుమల శ్రీవారి ఆలయానికి వస్తే మాత్రము 7:20 ఆలయాన్ని తీసి 8:30కు పూర్తిగా సర్వదర్శనం కల్పిస్తారు. ఆ తర్వాత ఏకాదశి తర్వాతనే ఏకాంత సేవ అనంతరం మాత్రమే భక్తులకు దర్శనం ఉంటుంది. రేపు యథావిధిగానే దర్శనాలు ఉంటాయి. అయితే దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి దర్శనాల విషయంలో మాత్రం ఈరోజు అన్నీ కూడా శుద్ధి పుణ్యావచనం చేసిన తర్వాత ఆలయాల్లో ఏకాంతంగానే ఈరోజు సేవలు నిర్వహిస్తారు దేవాదాయ శాఖ. ఆ తర్వాత రేపు ఉదయం అంటే కాణిపాకం లాంటి ఆలయాల్లో తెల్లవారుజాము 4 గంటలకు అభిషేకము తర్వాతనే యథావిధిగానే సర్వదర్శనం భక్తులకు అందుబాటులో ఉంటుంది. టీటీడీ ఆలయాల్లో మాత్రము రాత్రి 8:30 నుంచి భక్తులకు సర్వదర్శనం కల్పిస్తుంది. ఆయా ఆలయాల టైమింగ్స్ ప్రకారం ఈరోజు రాత్రి వరకు కూడా కేవలం సర్వదర్శనాలు మాత్రమే ఉంటుంది. ఆలయాలకు సంబంధించిన విషయాలకు మాత్రం చాలా టీటీడీ సాంప్రదాయంగా ఆనవాయితీగా కొనసాగుతున్న పరిస్థితి ఏంటంటే గ్రహణ సమయానికి 6 గంటల ముందే ఆలయాన్ని మూసివేస్తారు కాబట్టి భక్తులకు ముందు గురించి అప్పీల్ చేస్తూ ఉన్నారు. ఆ రకంగానే భక్తులు స్వామివారి దర్శనానికి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు అన్ని ఆలయాల దగ్గర నిర్మానుష్యమైన వాతావరణం కల్పించింది. మనం చూడొచ్చేది గోవిందరాజ స్వామి ఆలయం దగ్గర ఉంటే పూర్తిగా భక్తులు ఎవరూ లేరు, నిర్మానుష్యంగానే ప్రస్తుతం అయితే పరిస్థితి ఉంది. భక్తులను ఎవరు కూడా అనుమతించిన పరిస్థితి. 8:30 తర్వాత సర్వదర్శనం ఉంటుంది. కేవలం ఒక అరగంట మాత్రమే ఇక్కడ సర్వదర్శనం ఉంటుంది. 9 గంటలకు ఏకాంత సేవ తర్వాత ఆలయాన్ని తిరిగి మూసివేస్తారు. ఓకే, ఆల్ రైట్. తర్వాత విజయవాడకు సంబంధించిన డీటెయిల్స్ కూడా చూద్దాము. బట్ బిఫోర్ దట్ మళ్ళీ ఒకసారి ప్యానలిస్టుల దగ్గరికి వస్తాను. శేషగిరిరావు గారు, జ్యోతిష్యపరంగా దుష్పరిణామాలు లేకపోతే మంచి పరిణామాల గురించి చెప్తూ ఉంటారు. బట్ వేరే సైన్స్ పరంగా ఈ బ్లడ్ మూన్ కానీ చంద్రగ్రహణం కానీ ఎటువంటి ఎఫెక్ట్స్ చూపిస్తూ ఉంటుంది ప్రకృతి మీద కానీ ఖగోళ పరంగా కానీ? ఇప్పుడు ఈ ఖగోళ పరంగా చూసినట్లయితే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా భూమి చుట్టూ తిరగటానికి 27 రోజులు కనుక పట్టేటైతే 27.3, భూమి చుట్టూ ఒక నక్షత్ర కట్టెను ఉంది అనుకుంటే ఆ కట్టెని మనం 27 భాగాలు కనుక చేసేటైతే ఒక్కొక్క భాగానికి ఒక్కొక్క పేరు పెట్టుకుంటే మీరు ఏదైనా అనుకోండి, సింహం అనుకోండి, A1, A2, A27 అనుకోండి. ఈ యొక్క గ్రహణ కాలంలో నేను భూమి మీద నుంచి చూస్తుంటే ఏ కట్టెను కనపడుతోంది, ఏ పార్ట్ ఆఫ్ ది కట్టెను చంద్రుడు వెనక కనపడుతోంది అని చెప్పేదే చంద్రుడు గ్రహణం స్టార్ట్ అయినప్పుడు ఏ రాశిలో ఉన్నది అనేది అట్లా డివిజన్ చేసి చెబుతున్నారనమాట. అదొకటి. రెండోది, ఈ 3 సరళరేఖ మీద ఉన్నాయనుకున్నాం కదా, భూమి మీద నుంచి చూస్తే ఇప్పుడు చంద్రగ్రహణం, చంద్రుడి మీద నుంచి చూస్తే సూర్యగ్రహణం. ఇప్పుడు చంద్రుడి మీద మనుషులు లేరు, చంద్రుడి మీద నుంచి చూస్తే చంద్రుడికి సూర్యుడికి మధ్య భూమి ఉంది కాబట్టి సూర్యగ్రహణం చంద్రుడి మీద. సో ఇది ఈ ఖగోళ జామెట్రీ అలైన్మెంటు పరంపరగా జరుగుతూనే ఉంటుంది. ఇక ప్రత్యక్షంగా ప్రభావాల కోసం చూసినట్టయితే కొన్ని ప్రత్యేకమైన జీవరాశులు పౌర్ణమికి లైట్ చూడటం అలవాటు. కొన్ని జీవరాశులు ఈరోజు మరి పున్నమి రోజున లైటు వచ్చిందా లేదా, రానప్పుడు ఏదన్నా జరగబోతుందా అని కొన్ని సముద్రపు జీవరాశుల్లో కొన్ని సంచలనాలని నమోదు చేశారు. ఓకే, మీరు గనక గూగుల్లో కానివ్వండి, ఏటిలోని కానివ్వండి, ఈ యొక్క చంద్రకాంతి వలన మరి చెట్ల సముదాయాలు కానీ, అడవులు కానీ, జీవరాశులు కానీ ఎప్పుడైనా సరే ఈ
చంద్రకాంతి మిస్ అయినప్పుడు వాటిలో చలనాలలో ఏదైనా క్రొత్తగా కనపడుతోందా అనేది చూశారు కొంతమంది. దాంతోపాటు ఇందాక మనం రెడ్ లైట్ రిఫ్రాక్షన్ వక్రీభవనం చెందుతుంది అనుకుంటాం. మరి ఈ భూమి మీద ఉన్న కొద్ది వాతావరణం మరి పొల్యూటెంట్స్తో చేరి ఎప్పటికప్పుడు డెన్స్గానో లేకపోతే ఇంకొక విధంగానో ఓజోన్ లేయర్ తగ్గిపోవటము, ఐనోస్ఫియర్ మార్పు చెందడం జరుగుతుంది. కాబట్టి ఈ వక్రీభవనం చెందే యాంగిల్ ప్రతి చంద్రగ్రహణానికి ఒకే రకంగా ఉంటుందా, మారుతోందా? ఒకవేళ మారేటైతే చంద్రుడి మీద ఏర్పడే రంగులో భేదం ఉంటుందా? ఉంటే ఎటువంటి భేదం ఉంటుంది? ఈ యొక్క వక్రీభవనం యాంగిల్ మారుతుంటే దాంట్లో నుంచి మనం ఈ యొక్క అట్మాస్ఫియర్ యొక్క డెన్సిటీని కూడా మనం అంచనా వేయొచ్చా? ఇలాంటి చాలా రకాలుగా కొన్ని రకాలుగా శాస్త్ర ప్రయోగాలు చేయడానికి అవకాశం ఉంది. దీంట్లో ఇవన్నీ ఉన్నాయన్నమాట. అంతేగాని దుష్పరిమాణాలుగా ఏం నేనైతే ఉంటాయని అనుకోను. ఓకే వెంకటేశ్వరరావు గారు, అంటే భూమి నీడ చంద్రుడి మీద పడడాన్ని ఒక న్యాచురల్ థింగ్గానే చూడాలా, లేకపోతే ఇదేమైనా వింతగా చెప్పి చూడాల్సిన అవసరం ఉందా? ఇవి స్పేస్లో జరిగే పరిణామాలు, వీటికి సంబంధించి అవి న్యాచురల్గా జరుగుతున్నాయే తప్పితే ఎలాంటి ఆర్టిఫిషియల్ ప్రభావం కానీ లేకపోతే మనకి పరిమాణాలు రావటం కానీ ఇలాంటి వీటి పరిస్థితిలో కూడా ఉండవు అనేది విజ్ఞాన శాస్త్రం ద్వారా చెప్పవచ్చు. ఓకే, ఇట్స్ 6:20 నౌ. సో ఐ థింక్ 2 తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా కాస్త 1-2 మినిట్స్లో అటు ఇటుగా గ్రస్తోదయ చంద్రగ్రహణాన్ని ఇప్పుడు చూడొచ్చేమో నాకు తెలుసు. ఎందుకంటే ఇక్కడి నుంచే ఇక ముగింపు దశ కాబట్టి ఇంకా అనదర్ 20 మినిట్స్ బాగా కనిపిస్తుంది. ఒకసారి విజయవాడ వెళదాము. విజయవాడ నుంచి మా ప్రతినిధి శ్రీధర్ ప్రస్తుతం మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. శ్రీధర్, ఏమిటి తిరుపతి టెంపుల్స్లో ఏం సిచ్యువేషన్ ఉందో విన్నారు. సో విజయవాడలో ఎలాంటి వాతావరణం కనిపిస్తోంది? సో అక్కడ ఔత్సాహికులు ఎవరైనా చంద్రగ్రహణం చూడడానికి బయటకు వచ్చారా? పిల్లలు కానీ ఎవరైనా? టెంపుల్స్ పరిస్థితి ఏంటి? ఓవరాల్ డీటెయిల్స్ చెప్పండి. ఎస్, ఇక్కడ కూడా పిల్లలతో పాటు పెద్దలు కూడా ఈ చంద్రగ్రహణాన్ని చూసేందుకు గాంధీ హిల్స్కు చేరుకున్నారు. చూసుకోవచ్చు మనం వెనక ఈ టెలిస్కోప్ నుంచి చంద్రగ్రహణాన్ని చూసేందుకు మాత్రం ఆసక్తి చూపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే మాత్రం సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడినప్పటికీ ఈ మన దగ్గర చంద్రుడు ఆలస్యంగా ఉదయించడం వల్ల మాత్రం చివరి నిమిషాల్లో మాత్రమే మనం పాక్షికంగా చంద్రగ్రహణాన్ని చూడగలుగుతున్నాం. అది కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధాన నగరాలు మొత్తం కూడా దాదాపు 15 నుంచి 20 నిమిషాలు వరకు మాత్రమే చంద్రగ్రహణాన్ని చూడగలుగుతున్నాం. ఇక్కడ విజయవాడలో చూసుకుంటే మాత్రం దాదాపు 6 గంటల 14 నిమిషాల నుంచి 6 గంటల 48 నిమిషాల వరకు మాత్రమే ఈ చంద్రగ్రహణాన్ని చూసే అవకాశం ఉంది. ఇప్పటికే ఆ చంద్రగ్రహణాన్ని చూసేందుకు మాత్రం ఇక్కడ ఔత్సాహికులతో పాటు పిల్లలు కూడా గాంధీ హిల్స్కి చేరుకున్నారు. చూసుకోవచ్చు, గాంధీ హిల్స్ దగ్గర చూసుకున్న మాత్రం టెలిస్కోప్లు కూడా ఏర్పాటు చేశారు చంద్రగ్రహణాన్ని చూసేందుకు. ఇప్పుడే టెలిస్కోప్లో చంద్రగ్రహణాన్ని మాత్రం చూస్తున్నారు. కాకపోతే పాక్షికంగా చంద్రగ్రహణం ఏర్పడటం, అది కూడా కొద్ది క్షణాలు మాత్రమే చంద్రగ్రహణం చూసే అవకాశం ఉన్నందువల్ల మాత్రం చంద్రగ్రహణాన్ని చూసే అవకాశం మాత్రం చాలా తక్కువగా కనిపిస్తుంది. అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి దుర్గా టెంపుల్ కూడా ఈ చంద్రగ్రహణం కారణంగా ఈరోజు ఉదయం 10 గంటలకు మూసివేశారు. అదేవిధంగా రేపు తెల్లవారుజామున 3 గంటలకు సంప్రోక్షణ, ఆలయ శుద్ధి తర్వాత 3 గంటలకు ఆలయాన్ని తెరుస్తారు. 8 గంటల నుంచి ఉదయం 8 గంటల నుంచి కూడా సర్వదర్శనాలు మొత్తం కూడా అనుమతిస్తారు. ఈరోజు మొత్తం కూడా ఆలయాలు మూసివేయటం సందర్భంగా అదేవిధంగా ఇటు ఎవరు కూడా భక్తులు కూడా ఎవరు కూడా రావద్దని మాత్రం ఆలయ అధికారులు ముందుగానే చెప్పారు. ఎందుకంటే చంద్రగ్రహణం సందర్భంగా 6 గంటల ముందుగానే ఆలయాలను మూసివేశారు. అదేవిధంగా చంద్రగ్రహణం తర్వాత తెల్లవారుజామున 3 గంటలకు ఆలయాన్ని ఓపెన్ చేసి అదేవిధంగా 8 గంటలకు మాత్రం పూర్తిగా సర్వదర్శనాలు అనుమతిస్తారు. చంద్రగ్రహణం చూసుకుంటే మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు కొద్ది నిమిషాలు మాత్రమే, అంటే 20 నిమిషాల వరకే ఉండడంతో మాత్రం ఔత్సాహికులు మాత్రం చూడటానికి వచ్చిన వారు కొంత నిరుత్సాహంగానే ఉన్నట్లు తెలుస్తుంది. క్విక్గా ఒకసారి బిర్లా ప్లాంటోరియం వెళ్దాం. మా ప్రతినిధి శ్రవణ్ సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఇట్స్ 6:27, ఆల్మోస్ట్ విడుపు సమయం కూడా అయిపోతుంది. శ్రవణ్, ఓవర్ టు యు. శ్రవణ్, గో హెడ్. హలో శ్రవణ్, వినిపిస్తోంది, చెప్పండి. 6:22 ప్రకారం అంటే ఇక్కడ వినిపిస్తుంది. 6:22 నుంచి 6:27, 6:28 వరకు ఇక్కడ కనిపించాలి. ప్రస్తుతం ఆ టైం జోన్లోనే ఉన్నాము. కానీ ఇక్కడ అట్మాస్ఫియర్ వాతావరణం అనుకూలించని కారణంగా చూడొచ్చు, బైనాక్యులర్లో కూడా సామాన్య ప్రజలు వచ్చి చూసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇక్కడ బిర్లా ప్లాంటోరియం టెక్నికల్ ఆఫీసర్స్ చెప్తున్న దాని ప్రకారం వాతావరణం అంత అనుకూలంగా లేని కారణంగా చూడలేకపోతున్నాం అని అంటున్నారు. సార్ ఏంటి సార్, ఇప్పుడు హైదరాబాద్ వాదులకు నిరాశ అని అంటారా?
ఇప్పుడు మనం చూడండి హొరైజన్ లెవెల్లో అంటే అట్మాస్ఫియర్ వలన మనకు ఆల్రెడీ మూన్ రైజ్ అయ్యింది. రైజ్ అయ్యి కూడా మనకు 3 minutes అవుతుంది. కాకపోతే అట్మాస్ఫియర్ వలన మనకు కనపడట్లేదు చంద్రుడు. బహుశా ఇంకొక 2-3 minutes అయితే కానీ మనకు కనపడలేడు. ఆ 2-3 minutes వరకు మనకి ఎక్లిప్స్ ఉంటుంది, ఎండింగ్లో చూస్తాం మనం. ప్రస్తుతానికైతే ఎక్లిప్స్ ఉన్నాడు, వచ్చాడు, బట్ హొరైజన్ మీద ఉన్న అట్మాస్ఫియర్ వల్ల మనం చంద్రుడు చూడలేకపోతున్నాం. ఇదే ప్రాబ్లం అండి. మనకు ఒక 5 degrees పైన ఉంటే మనకు కొంచెం క్లియర్గా ఉండేది. 5 degrees కింద ఉన్నాడు కాబట్టి మనం క్లియర్గా చూడలేకపోతున్నాం. అయితే ఆకాశంలో చంద్రగ్రహణ ప్రక్రియ ప్రారంభమైంది కానీ వాతావరణం అనుకూలించని కారణంగా చూడలేకపోతున్నాం. ఇది ఈ చూడలేని వాతావరణ పరిస్థితి కేవలం హైదరాబాద్ వరకేనా? ఇప్పుడు మీరు వైజాగ్ లేదంటే ఈశాన్య రాష్ట్రాలు ఉన్నాయి, అక్కడ కూడా ఉండొచ్చా? ప్రతి రాష్ట్రాల్లో ఉంటుందండి. హొరైజన్ లెవెల్లో 5 degrees ఆ లెవెల్లో ఎక్కడైనా మనకి ప్రాబ్లం ఉంటుంది. అబోవ్ 5 degrees 10 degrees లెవెల్ ఉంటే క్లియర్గా మనం చూడవచ్చు. అంటే ఇప్పుడు ఇది 5 degrees నుంచి 10 degrees లెవెల్కి డిగ్రీస్ పెరిగే అవకాశం ఉందా, లేకుంటే అదే 5 degrees దీంట్లో ఉంటుంది? పెరుగుతుందండి, పెరుగుతుంది, కానీ ఆ టైంకి ఎక్లిప్స్ అయిపోతుంటుంది. ఓకే, పెరుగుతున్న కొద్ది ఎక్లిప్స్ అయిపోతుంటుంది, చీకటి ఎత్తున కొద్ది కనిపిస్తుంది. చివరిగా ఎన్ని నిమిషాలకి మనం హైదరాబాద్లో చూడవచ్చు? 1 నిమిషం అన్నా? ఇంకొక 2-3 minutes మనం చూడవచ్చు. సో ఇది ఓవరాల్గా పరిస్థితి. ఇంకొక 2-3 నిమిషాల్లో చూసే అవకాశం ఉంటుంది, కానీ ఆ డిగ్రీస్ పెరుగుతున్న కొద్దీ ఆ గ్రహణం వీడిపోతుంది కాబట్టి సంపూర్ణ గ్రహణం చూసే అవకాశం హైదరాబాద్లో అయితే తక్కువ ఉందనే చెప్పాల్సిన సిచ్యువేషన్. ఎస్ శ్రవణ్, అది హైదరాబాద్లో కొంచెం డిసప్పాయింటింగ్. బట్ మీరు రైట్ సైడ్ విజువల్ టాప్లో చూస్తున్నారు. ఇవి లైవ్ విజువల్, వైజాగ్ నుంచి వస్తున్న విజువల్. అది ఒకసారి నా పీసీఆర్ టీంని అడుగుతాను. ఫుల్ ఫ్రేమ్ ఇచ్చారు చూడండి. ఇది చంద్రగ్రహణం విడుపు మీరు లైవ్లో చూస్తున్నారు. ఈ విజువల్ కూడా మనకి వైజాగ్ నుంచి వస్తుంది. సో వైజాగ్లో వాతావరణం క్లియర్గా ఉంది, అక్కడ చూడగలుగుతున్నారు. హైదరాబాద్లో కొంచెం మిస్టిక్ వాతావరణం ఉంది కాబట్టి ఆ మిస్ట్ కారణంగా, అలాగే 5 degrees చెప్తున్నారు కదా, కొంచెం కిందకున్న కారణంగా చూడలేకపోతున్నాము. స్క్రీన్పై చూస్తున్నారు చంద్రగ్రహణం లైవ్ విజువల్ ఫ్రమ్ వైజాగ్. అలానే అనేక ప్రాంతాల నుంచి కూడా మనకి ఇన్ఫో వస్తోంది. సో విశాఖపట్నంలో చాలా స్పష్టంగా చంద్రగ్రహణ దృశ్యాలని మనం స్క్రీన్పై చూస్తున్నాము. శేషగిరిరావు గారు, కెన్ యూ ఎక్స్ప్లెయిన్ దిస్? వైజాగ్లో చూడటానికి కొంత కారణం ఏంటంటే, మనం మీద ఎత్తు చూసినట్టయితే సముద్ర మట్టానికి హైదరాబాదు 500 మీటర్ల హైట్లో ఉంటుంది, కొంచెం 500 feet అట్లీస్ట్. అలాంటప్పుడు ఇంకా ఇప్పుడు మా కింద హొరైజన్ నుంచి పైకి రావాలంటే మన హొరైజన్ 500, ఆ హొరైజన్ అనమాట 2-3 minutesలో కనపడవచ్చు. ఓకే, అదొక రీజను. ఇంకొకటి హైదరాబాద్లో వాటర్ బాడీస్ వలన కానివ్వండి, ఏదన్నా కానివ్వండి, ది డెన్సిటీ ఆఫ్ ది హ్యూమిడిటీ ఇన్ ది ఎయిర్ మే బి మోర్, వేర్ ఇన్ ది pollution molecules may be making it more opaque. That may be one reason. Maybe you can see after 2 or 3 minutes what. But ippudiki it seems like anyway it is withdrawing. Clear red నేను అనేది అది. It is lighter compared to the full. ఇది ఇంకో ఒక 1 hour బ్యాక్ అయితే ఐ థింక్ ఇట్ ఈస్ మచ్ థిక్కర్ దాన్ ఇప్పుడు కనిపిస్తుంది. ఇప్పుడు కూడా నిజానికి ఇలా చూస్తే ఎవరికైనా చంద్రుడిని ఎట్లా చూస్తాం, స్వచ్ఛమైన తెల్లగా కలర్లో చూసి, అది కూడా ఫుల్ మూన్ అప్పుడు. మీరు గనక సూర్యోదయం కానీ చంద్రోదయం కానీ హొరైజన్ మీద చూడండి ఎప్పుడైనా, కలర్స్ విల్ బి దేర్. సూర్యుడు కూడా రెడ్ గానే కనపడతాడు కదా. అబ్సల్యూట్లీ. ఇట్ ఈస్ ది రే కమింగ్ టు యువర్ ఐ ఆఫ్టర్ రిఫ్రాక్షన్ ఆఫ్ ది రెడ్ కాంపోనెంట్. దేర్ ఇస్ నథింగ్ యాక్చువల్లీ స్పెషల్ ఇన్ దిస్. ఇట్ ఈస్ ది జామెట్రీ కమ్ ది యువర్ రిఫ్రాక్షన్ ఫినామినా. బట్ సచ్ ఏ బ్యూటిఫుల్ విజువల్స్ చూస్తున్నారు మీరు స్క్రీన్పై. విశాఖపట్నం వాసులు చంద్రగ్రహణాన్ని చక్కగా చూడగలుగుతున్నారు. దేశంలో అనేక ప్రాంతాల్లో కూడా కనిపిస్తుంది. బట్ హైదరాబాద్లో లిటిల్ డిసప్పాయింటింగ్, ఎందుకంటే హైదరాబాద్ వాతావరణంలో ప్రస్తుతానికి ఇంకా చంద్రోదయం అయినా సరే గ్రహణం సరిగా కనిపించట్లేదు. వాతావరణంలో ఉండే కొన్ని మార్పుల కారణంగా కనిపించట్లేదు. మేఘావృతం అయి ఉండడం కొంత కారణము, లేకపోతే హ్యూమిడిటీ, వీటన్నిటి కారణంగా కనిపించట్లేదు. బట్ విశాఖపట్నంలో శేషగిరిరావు గారు చెప్పినట్టుగా సముద్ర మట్టము ఇతరత్ర ఈక్వేషన్స్ ప్రకారం చాలా స్పష్టంగా క్లియర్గా, అది కూడా రక్త చంద్రగ్రహణం అంటున్నాము దీన్ని. సో బ్లడ్ మూన్ని మనం చూస్తున్నాము. అయితే ఇదేమీ అరిష్టం కాదు అని చెప్పి ఇటు సైన్స్, ఈవెన్ పండితులు సైతం చెప్పారు. గడిచిన 2 గంటలుగా దీనికి సంబంధించిన డిబేట్ను చూస్తున్నాం, విశ్లేషణలు చూస్తున్నాం మనము. ఇప్పుడు చంద్రోదయం అయింది, దీన్ని గ్రస్తోదయ చంద్రగ్రహణం అంటారు. ఎందుకంటే మధ్యాహ్నం 3:20 ప్రాంతంలో ప్రారంభమైన డేలైట్ కారణంగా మనం చూడలేకపోయాం భారతీయులం. కానీ ఇప్పుడు చంద్రోదయం అయ్యింది, సూర్యుడు అస్తమించాడు కాబట్టి స్పష్టంగా కనిపిస్తున్నాడు. అది కూడా విడుపు సమయంలో మనకి కనిపిస్తున్నాడు. ఇంకొక శేషగిరిరావు గారు, వెంకటేశ్వర గారు, ఎంత టైం ఉంటుంది మనకి ఇది పూర్తి అవ్వడానికి గ్రహణం? ఈ గ్రహణం 6:47 వరకు. 6:47 వరకు. సో అనదర్ 7-8 minutes ఉంది ఇంకా.
కానీ ఇప్పటికీ మనకి స్పష్టంగా కనిపిస్తుంది ఆ విడుపు నెమ్మదిగా మూవ్ అవుతున్న ఆ దృశ్యాలు కనిపిస్తున్నాయి. చక్కగా కనిపిస్తోంది. విశాఖపట్నం వాసులు ఐ థింక్ లిటిల్ లక్కీ దీన్ని చూడడానికి. అఫ్ కోర్స్ చూసేవాళ్ళు చూడని వాళ్ళు వివిధ ఈక్వేషన్స్ ఉంటాయి. వెల్, మూవింగ్ ఆన్ టు ది డిబేట్ అండి. వెంకటేశ్వర గారు, ఇంతకుముందు బ్రేక్ తీసుకోవడానికి ముందు నేను ఒక ప్రశ్న అడిగాను. చంద్రగ్రహణం అనగానే చంద్రగ్రహణం కానీ సూర్యగ్రహణం కానీ వాతావరణం విషతుల్యం అవుతుంది గ్రహణాల కారణంగా, తద్వారా ఈవెన్ ఫుడ్ కూడా పాయిజనస్ అవుతుంది అని చెప్పి చాలామంది ఆ స్టోర్ చేసిన దాన్ని తినరు, పాడేస్తారు. ఆర్ దానికి ఏవో ఆల్టర్నేటివ్స్ కూడా చెప్పారు, దర్భపుల్ల వేసి దాన్ని మళ్ళీ తిరిగి యూస్ చేసుకోవచ్చు అని చెప్పి సంథింగ్ లైక్. సరే, శాస్త్రం పక్కన పెడితే సైంటిఫిక్గా నిజంగానే ఏదైనా కంటామినేషన్ జరుగుతుందా ఇలాంటి సందర్భాల్లో? ఇప్పుడు చంద్రగ్రహణం కానీ సూర్యగ్రహణం కానీ ఏమి జరిగినప్పటికీ కూడా ఒక బాడీ ఇంకో బాడీకి అడ్డు రావటం మూలన మూడో బాడీ మీద షేడ్ వస్తుంది. అవును, షేడ్ వస్తాం మూలన దాని వలన ఓన్లీ లైట్ రేస్ యొక్క ప్రభావంలో మార్పు ఉంటుంది. లైట్ రేస్ మనం ఇప్పుడు చెయ్యి అటు నుంచి నాకు లైట్ వస్తుంటే నేను చెయ్యి అడ్డం పెట్టుకున్నాను అనుకోండి, నా ఫేస్ మీద నీడ పడుతుంది, నా చెయ్యి నీడ పడినంత మాత్రం నాకేదో ఇక్కడ నష్టం జరిగిపోదు. వాట్ ఇఫ్ ఇట్ ఈస్ అల్ట్రా రేస్, అదర్ పార్ట్? ఇప్పుడు మీ దగ్గరికి వస్తున్నది అల్ట్రా వైలెట్ రేస్ అయితే? అల్ట్రా వైలెట్ రేస్ ఈ టైంలో సూర్యుడి నుంచి వచ్చే అవకాశం, ఎందుకంటే మనకు మ్యాక్సిమం ఈవినింగ్ సూర్యుడు కూడా ఎట్లా కనపడతాడు, రెడ్గా కనపడతాడు. ఎందుకంటే రిఫ్రాక్షన్ ఫినామినన్ మూలాన సూర్యుడు కూడా, అస్తమించే సూర్యుడు రెడ్గా కనపడతాడు. ఆ రేస్ కూడా చంద్రుడి మీద ఉన్న రేస్ కూడా మనకి రెడ్డే. అల్ట్రా వైలెట్ రేస్ ఇక్కడ ఉత్పన్నమయ్యే అవకాశం లేదు. చక్రవర్తి గారు, మీరేమంటారు దీనికి? అంటే ఇది ఈ చంద్రగ్రహణంతో మనకి లాభమా నష్టమా అని చూస్తే, ఇటు ఫుడ్ కానీ ఇటు ఆరోగ్యపరంగా కానీ చూస్తే సైంటిఫిక్గా ఒకటి ప్రూవ్ చేయడానికి ఛాన్స్ ఉందండి. ఏంటంటే ఈ సోలారు ఈ సిస్టమ్ ఏర్పడి మనకి 4.6 బిలియన్ ఇయర్స్ కింద అయింది. 99% సోలార్ గ్రావిటేషన్ ఫోర్స్ తోటి గ్రహాలన్నీ ఇన్వర్డ్ లోపలికి పుల్ చేస్తూ ఒక సిస్టమ్ తిరుగుతోంది. మనకి పగలు రాత్రి వస్తున్నాయి, వీళ్ళు చంద్రగ్రహణాలు సూర్యగ్రహణాలు వస్తున్నాయి వెళ్తున్నాయి. ఇప్పుడు వీటిల్లో ఏమైనా మార్పు ఉందా అట్మాస్ఫియర్లో, అంతే ఉందా పొజిషనింగ్, ఏమైనా డ్రాగ్ అవుతుందా, ఇవన్నీ స్పేస్ స్టేషన్స్, నాసా వాళ్ళ స్పేస్ స్టేషన్స్, మనవి డెహ్రాడూన్ పైన నైనితాలు అక్కడ పెట్టిన స్టేషన్లు వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు. మనం ఒకటి కొత్తది కట్టాం అక్కడ. అలా దాన్ని బట్టి స్టాటిస్టికల్ డేటా, అంటే 100 ఏళ్ల క్రితం 200 ఏళ్ల క్రితం ఏమైంది, ఇప్పుడు ఏమన్నా మార్పు వచ్చిందా? ఎందుకు చెప్తున్నానంటే గబుక్కున ఒక 200 ఏళ్ళు అయిన తర్వాత సడన్గా మీరు చూస్తున్నారు శకటాలు అవన్నీ వస్తున్నాయి, గ్రహ శకలాలు అవన్నీ, అవి కూడా వచ్చి అవి తిరుగుతున్నాయి. బై విర్చ్యూ ఆఫ్ సో మెనీ రీజన్స్ ఇట్స్ బీయింగ్ డైవర్టెడ్, ఇట్స్ నాట్ ఫాలింగ్ ఆన్ ద ఎర్త్, రైట్? సో టుమారో ఐ కెన్ కన్క్లూడ్ సే దట్ ఓకే వీ విల్ బీ హియర్ ఫర్ అనదర్ 500 years ఆర్ 1000 years ఆర్ ఎనీథింగ్. ఇలాంటివన్నీ చెప్పచ్చు. దీనికి ఈ డేటా ఈరోజు జరిగిన పరిణామం డేటా అంతాను నాసా వాళ్ళు అబ్జర్వేటర్ అంతా చేస్తున్నారు. వాళ్ళు చంద్రశేఖర్ సుబ్రహ్మణ్యం నాసా స్పేస్ స్టేషన్ ఉంది అమెరికాలో, వాళ్ళు చేస్తున్నారు. అది ఉపయోగపడుతుంది ఆ రకంగా. ఓకే, రైట్ నౌ మీరు విజువల్ చూస్తున్నారు స్క్రీన్ పై. ఒకటి కోల్కతా నుంచి వస్తుంది, లెఫ్ట్ సైడ్ నా టాప్ మీద ఉంది. ఓకే, లెఫ్ట్ సైడ్ విజువల్స్లో కోల్కతా నుంచి వస్తున్న విజువల్స్, రైట్ సైడ్ విజువల్స్ మన విశాఖపట్నం నుంచి వస్తున్న విజువల్స్. శేషగిరిరావు గారు, 2 different కలర్స్, సేమ్ అగైన్ మళ్ళీ మీరు అన్నట్టు డిఫరెంట్ కెమెరా. ఇట్స్ ఓకే. ఐ వాంట్ టు నో వాట్ ఆర్ ది ఫిల్టర్స్ ఇన్ ఈచ్. బట్ okay, it cannot be because the natural phenomena is always natural phenomena. The type of instrument I use differs. మేబీ డైరెక్ట్గా ఉండి లేకపోతే టెలిస్కోప్లో తీసిన విజువల్స్ అలా డిఫరెన్స్ ఏమైనా ఉంటుందా? Actually Calcutta and let us say Vizag are not very far. Okay, I can understand between 2 continents. ఓకే, బట్ పెద్ద డిఫరెన్స్ కూడా ఉండదు కదా. మనం ఈవెన్ ఏవియేషన్ లో చూసుకుంటే వైజాగ్ కి టైప్ ఆఫ్ కెమెరా అండ్ ఫిల్టర్, సో ఇట్స్ ఓన్లీ బికాజ్ ఆఫ్ కెమెరా. ఫిల్టర్ ప్లేస్ ఎ రోల్, అంతే. ఇట్స్ ఓన్లీ బికాజ్ ఆఫ్ కెమెరా. ఓకే, ఫైన్. సో కోల్కతా నుంచి విశాఖపట్నం నుంచి వస్తున్న గ్రహణం విడుపు విజువల్స్ని చూస్తున్నాము. సో గడిచిన 2 గంటలుగా ఈ రక్త చంద్రగ్రహణం, బ్లడ్ మూన్, వాట్ ఎవర్, దీనికి సంబంధించి అటు పండితులతోటి ఇటు శాస్త్రవేత్తలతోటి ఒక కంప్లీట్ అనాలసిస్ చేశాము. సో బై అండ్ లార్జ్ ఈ చంద్రగ్రహణం సైంటిఫిక్గా జరిగే. యూ వాంట్ టు కన్క్లూడ్? లేదు, ఒక పాయింట్ ఉంది చెప్పాలని చెప్పేసేయండి, ఫినిష్ చేసేయండి. ఇందాక ప్రథమంగా మనం చెప్పుకున్నాం, ఈరోజు భూమి మీద మనం చంద్రగ్రహణం చూస్తే చంద్రుడి మీద ఉన్నవాళ్ళు సూర్యగ్రహణంగా చూస్తారని. అలాగే
సూర్యగ్రహణం ఉన్నప్పుడు చంద్రుడి మీద ఎవరైనా ఉంటే వాళ్ళకి భూగ్రహణం కనపడుతుంది. అది పాయింట్. ఎందుకంటే ఈ జామెట్రీ గురించి ప్రేక్షకులు కూడా అర్థం చేసుకుంటారని ఈ పాయింట్ కూడా చెప్పదలుచుకున్నారు. ఓకే, ఆల్ రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. అలాగే మనం అనుకోవచ్చండి, ఓన్లీ అన్ని సంవత్సరాలు చంద్రగ్రహణం సూర్యగ్రహణమే చెప్తారు, మనకున్న మిగతా గ్రహాల గురించి గ్రహణాలు ఎందుకు చెప్పరు అని. ఆల్రైట్, మనం కనెక్ట్ అయి ఉన్నది చంద్రుడు, సూర్యుడు, భూమి వీటితోటే కాబట్టి దాని గురించే మాట్లాడతాం. మీరు అన్నట్టు నెప్ట్యూనో లేకపోతే ఫ్లూటో వాటికి ఉండే టైటన్ సంథింగ్ వీటి గురించి మనం మాట్లాడుకోం. థ్యాంక్ యూ సో మచ్ మీరు మీ టైం అండ్ మీ థాట్స్ ఇచ్చినందుకు.